మార్నింగ్ మీ ఫస్ట్ ఇంటర్నల్ గురించి కొంచెం క్లారిఫికేషన్ అడిగారంట క్లాస్‌లో. సో, దాని గురించి వచ్చేటప్పటికి మనకైతే యూనివర్సిటీ నుంచి షెడ్యూల్ అయితే స్పెసిఫిక్‌గా ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఫస్ట్ ఇంటర్నల్ గురించి. అండ్ మీ ల్యాబ్ క్లాసెస్ జరుగుతాయని చెప్పాం. ఫస్ట్ ఇంటర్నల్ వచ్చినప్పుడు మీకు ల్యాబ్ ఎక్సర్సైజెస్ అన్నీ కండక్ట్ చేస్తారు. అండ్ మీకు ల్యాబ్ ఇంటర్నల్ కూడా ఇక్కడే ఉంటుంది. సో, వితిన్ ఆ షార్ట్ స్పాన్‌లోనే మీకు ఇంటర్నల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ల్యాబ్ ఇంటర్నల్, థియరీ ఇంటర్నల్స్ కూడా జరుగుతాయి. అండ్ చెప్పాలంటే ఈ మంత్‌లో ఫస్ట్‌లోనే ఉంటుంది. మనం క్లియర్ అప్ చేసుకోవచ్చు. మనకి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమ్ నెక్స్ట్ ఇంటర్నల్‌కి కవర్ చేసుకోవటానికని ప్లాన్ చేసాము. అనుకుంటున్నాము. బట్ యూనివర్సిటీ ఇంకా ఏం షెడ్యూల్ ఇవ్వలేదు. బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. 19 వాళ్ళది. షెడ్యూల్ వచ్చింది. 30థ్ నుంచి వాళ్ళకి ఇంటర్నల్స్ జరుగుతున్నాయి. సో, ఇంటర్నల్స్ వాళ్ళకేంటంటే థియరీ ఇంటర్నల్స్ నార్మల్‌గా జరిగినా ఈవెన్ క్విజ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని అన్నారు. మోస్ట్‌లీ 90%. కాబట్టి ఒకవేళ వచ్చినా మీరు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నార్మల్ ఇంటర్నల్ షెడ్యూల్ అనౌన్స్‌డ్ బై ద యూనివర్సిటీ. యూనివర్సిటీతో సంబంధం లేకుండా మిమ్మల్ని వచ్చేయమందామన్నా కూడా సో, మనకెక్కడ ల్యాబ్స్ ఖాళీ ఉండవండి. మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్స్ క్విజ్ ఆన్‌లైన్ జరుగుతున్నప్పుడు మనకు కూడా ల్యాబ్ స్లాట్స్ ఇచ్చేవారు కాదు రెగ్యులర్‌లోనే. సో, ఇప్పుడు మరీ కష్టము. కాబట్టి మనకి ల్యాబ్స్ అయితే షెడ్యూల్ ఇవ్వటం కుదరదు. ఎందుకంటే ముందు మీరొచ్చేసేసి ల్యాబ్స్ కంప్లీట్ చేసుకొని దేర్ ఆఫ్టర్ ఇంటర్నల్స్ వెళ్ళి రాయొచ్చు. అంటే ఈ లోపల మనకి యూనివర్సిటీ నుంచి షెడ్యూల్ వస్తుంది అని అనుకోవడానికి మనకేమో ల్యాబ్స్ ఖాళీ లేవు. కాబట్టి ఈ 1 వీక్ 10 డేస్ వరకు కూడా మనకి ఖాళీ ఉండదు. ఎందుకంటే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కూడా జరుగుతాయి వాళ్ళకి. ఓకే. సో, ల్యాబ్ ఇంటర్నల్స్ అలాగే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ జరిగాక వాళ్ళకి థియరీ ఎగ్జామ్స్ రన్ అవుతాయి. త్రూ ఔట్ డిసెంబర్ వాళ్ళకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు యూనివర్సిటీ అనౌన్స్ చేసిన తర్వాతే యూ మే బీ కాల్డ్ టు కమ్ టు ద కాలేజ్. ఓకేనండి. దట్ ఈస్ అబౌట్ యువర్ ఇంటర్నల్ స్లాట్. మీకు టైం ఇవ్వకుండా ఇమ్మీడియేట్‌గా వచ్చేయమనైతే ఏమి చెప్పరు. యూనివర్సిటీ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మన డిపార్ట్‌మెంట్ నుంచి కూడా మీకు కాలొస్తుంది. అంటే సో అండ్ సో టైంకి మీరు మరి రండి అని చెప్పి. బట్ ఇప్పుడు అదే ఇంకొక చిన్న డౌట్ నాకే వచ్చింది. ఆహ్, ఏంటి అనంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే ఫస్ట్ 1, 2 రాసేవాళ్ళు ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా దే విల్ స్టే ఇన్ హాస్టల్. సో, అలాంటి మూమెంట్‌లో ఒకవేళ వీడు ఇంటర్నల్ షెడ్యూల్ గనక అనౌన్స్ చేస్తే మీకు మళ్ళీ అలవెన్స్ ఇస్తారా లేదా? అసలు ప్యారలెల్‌గా ఇస్తున్నారా లేదా? అనేది హాస్టలర్స్ చెప్పాలండి. సో, ఎనీబడీ హాస్టలర్స్ రెస్పాండ్ అవ్వండమ్మా. ఏంటి ఒకవేళ సప్లీలు ఎవరైనా జరుగుతున్నా వాళ్ళకి ఇస్తున్నారా? ఇస్తున్నారు మ్యామ్. హాస్టల్‌లో హాఫ్ మొత్తం ఖాళీయే ఉంది మ్యామ్. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకవేళ మీకు షెడ్యూల్ వచ్చినా కూడా ఉండదు వచ్చి మ్యామ్. ఉండదు మ్యామ్. ఉండడానికి. లేదు. ఓకే. ఓకే అమ్మా. సరే. దట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ ఇంటర్నల్ షెడ్యూల్ అండ్ ఆల్సో క్లారిఫికేషన్ రిగార్డింగ్ టు కమ్ అండ్ అటెండ్ ద ల్యాబ్ క్లాసెస్ అండ్ ఆల్సో ద ఫస్ట్ థియరీ ఇంటర్నల్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద అసైన్‌మెంట్స్. సో, అసైన్‌మెంట్స్ గురించి ఆల్రెడీ రిపిటీటివ్‌గా అందరూ చెప్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళది నేమ్‌తో అనౌన్స్ చేస్తే మళ్ళీ ఇక్కడ నేను అనౌన్స్ చేసినా రెస్పాండ్ అవ్వరు. ఓకే. కాబట్టి పిలిచి నేను అనవసరంగా ఆహ్, నేను టెంపర్ రైజ్ చేసుకోదలుచుకోలేదు. ఎవరెవరు సబ్మిట్ చేశారో డిజిటల్లీ, ఎవరు సబ్మిట్ చేయలేదో మీకే తెలుసు. అసైన్‌మెంట్ సబ్మిట్ చేసేస్తే యూ హావ్ టు సబ్మిట్ చేసేస్తే అని కాదు. వి ఆర్ ఇన్ వే టు గివ్ యూ ద సెకండ్ అసైన్‌మెంట్. ఆల్రెడీ ఏదో ఒక సబ్జెక్ట్ మీకు సెకండ్ అసైన్‌మెంట్ కూడా ఇచ్చేసినట్టున్నారు. సో, మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ అసైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అసైన్‌మెంట్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియేట్‌గా అది ఆల్రెడీ ఈకామర్స్ అయితే మాత్రం అన్‌లాక్ చేసే ఉందండి. సబ్మిట్ చేయండి. అండ్ రాంగ్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లాస్‌లో లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండమ్మా. లైక్ 11 ఇలా కొంతమంది వాళ్ళ గ్రూప్‌లో కాకుండా అంటే బి సెక్షన్‌లో కాకుండా ఏ సెక్షన్‌లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఈవెన్ ఏ సెక్షన్‌లో జాయిన్ అయినా కనీసం అక్కడైనా అసైన్‌మెంట్ సబ్మిట్ చేయలేదు. చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఎడ్మోడోలో నంబర్స్‌తో రిజిస్టర్ అవ్వమని చెప్తాము. ఓకే. నంబర్స్‌తో రిజిస్టర్ అయ్యి మళ్ళీ అసైన్‌మెంట్ సబ్మిట్ చేసేటప్పుడేమో మీ నేమ్‌తో సబ్మిట్ చేస్తున్నారు. సో, ఇంకా అస్తమాను మీరు ఆన్‌లైన్‌లో ఏమేం చేస్తున్నారు? ఏం పెడుతున్నారు? మీకు ఆర్డర్‌లో మార్క్స్ ఇచ్చుకున్నామా లేదా? మీరు ఆర్డర్‌లో సబ్మిట్ చేశారా లేదా? మాకు అస్తమాను ఆ క్లాస్ రూమ్‌కెళ్ళి సార్ట్ ఔట్ చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి మీరేదో ఒక యూనిక్ నంబర్‌తో రిజిస్టర్ అవుతారు. అదే నంబర్ యూజ్ చేయండి. మీరు సబ్మిట్ చేయడానికైనా, లాగిన్ అయ్యి మీరేదైనా ఒక క్వెషన్ పోస్ట్ చేయడానికైనా, లేకపోతే ఒక క్వెరీ పోస్ట్ చేయడానికన్నా
ఏదైనా సరే మీరు మెటీరియల్ తీసుకోవడానికైనా క్లాస్ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీ నెంబర్తో ఇస్తే వీ కెన్ ఐడెంటిఫై. అంతేకాని అక్కడ నాట్ టర్న్డ్ ఇన్ అంటే సబ్మిట్ చేయని వాళ్ళ లిస్ట్లోనూ మీ నెంబర్ కనపడుతుంది, సబ్మిట్ చేసిన వాళ్ళ దాంట్లోనూ మీ నేమ్ కనపడుతుంది. హౌ కెన్ వీ హ్యావ్ టు టాలీ? ఓకే. సో క్లాస్ స్ట్రెంత్ని మించిపోయి నంబర్ కనపడుతుంది అక్కడ టోటల్ క్లాస్ స్ట్రెంత్. సో అట్లా కాకుండా అవాయిడ్ దట్ అండ్ డిలీట్ దట్ అకౌంట్స్. సో ఎక్సెసివ్గా మీరు నేమ్స్తో వచ్చినట్టయితే అది డిలీట్ చేసేసేయండి, నెంబర్ ఒకటే అసైన్ చేయండి దానికి. మేము ప్రతిసారి మీరు సార్ట్అవుట్ చేసుకోవడం అయితే కుదరట్లేదండి. ఓకే. అండ్ ఎవరైతే ఉండిపోయారో ఫస్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేయకుండా డూ ఇమీడియట్లీ బై టుమారో ఈవినింగ్. రేపటికి మీరు మొత్తం సబ్మిట్ చేసేయండి డిజిటల్లీ. అండ్ an alert for both the A and B sections. Please keep the physical copies of your all the assignments with you and bring while you come to the college. ఫస్ట్ ఇంటర్నల్కి వచ్చినప్పుడు ఫస్ట్ అసైన్మెంట్ అండ్ ఈ లోపల కనుక సెకండ్ అసైన్మెంట్ ఇచ్చి మీరు సబ్మిట్ చేసేస్తే ఐ మీన్ కంప్లీట్ అయిపోతే అందరివి కనుక, అందరివి అనే కాదు ఎవరి కంప్లీట్ అయిపోతే వాళ్ళవి మీరు ఆ ఫిజికల్ కాపీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో క్లాసులు వింటూ ఎగ్జామ్ ఇక్కడ రాసి ఇంటర్నల్ మళ్ళీ రేపు పొద్దున ఎలా రాస్తారో ఏమో తెలీదు. మీ అసైన్మెంట్ మార్క్స్ కూడా మీ ఇంటర్నల్స్తో పాటు మేము పోస్ట్ చేయాలి, ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి మీరు అసైన్మెంట్స్ మీరు ప్రాపర్గా సబ్మిట్ చేస్తేనే ఇన్ టైము మీకు మార్క్స్ పడతాయి. లేదు అనుకుంటే మార్క్స్ ఉండవు, వాల్యుయేషన్ చెయ్యము ఇంటర్నల్. సో అది మీరు వార్నింగ్ అనుకుంటారు, రిక్వెస్ట్ అనుకుంటారు, ఏదైనా సరే ఓన్లీ ఫర్ యువర్ సేక్. అండ్ ఇంకా మేజర్ పార్ట్ ఏంటంటే అటెండెన్స్. ఎందుకు మీరు క్లాస్ మొత్తం అటెండ్ అవ్వట్లేదో తెలీదు. అసలు మామూలుగానే అటెండెన్స్ తక్కువ ఉంటుంది ఫైనల్ ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పుడు మొన్న సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరీ ఘోరంగా డ్రాప్ అయిపోయారు. ఏంటి అని అంటే సప్లీ ఉందని అని అంటున్నారు. సప్లీ ఎంతమందికి ఉంటుంది రోజు? ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారా? హాఫ్ ఆఫ్ ద క్లాస్ సప్లీ ఎగ్జామే రాస్తున్నారా? సప్లీకి అప్లై చేసి ఉండొచ్చు, మేబీ దట్ మే బి ద ప్రూఫ్ ఆఫ్ యూ. బట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వెళ్తే చూస్తే అర్థమవుతుంది సప్లీకి అప్లై చేసిన వాళ్ళలో కూడా హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సప్లీకి అపియర్ అవ్వట్లేదు. బట్ అలా చెయ్యకండి, ఎందుకంటే అటు మీరు ఎగ్జామ్ లూజ్ అవుతున్నారు అండ్ ఇక్కడ క్లాస్ అటెండెన్స్ లూజ్ అవుతున్నారు. మీరు రేపొద్దున్న 4-1 ప్రమోట్ అవుదాం అనుకుంటున్నారా లేదా? సో మీ అటెండెన్స్ మీ 75% అబోవ్ రావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు రెగ్యులర్లీ అటెండ్. ఆల్రెడీ చాలా మందికి అటెండెన్స్ లేదు అండి. దే ఆర్ బిలో ద 75 అంటే అసలు 65 లోపే ఉన్నట్టున్నారు ఆన్ అన్ యావరేజ్. సో మీరు ఇంప్రూవ్ చేసుకుని మీరు ప్రమోట్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ అండ్ డూ సబ్మిట్ ద అసైన్మెంట్స్ ఇన్ టైమ్. సో ఎన్నిసార్లు మీరు బతిమలాడించుకుంటారు? మార్క్స్ కావాల్సింది మీకు. మీకోసం మీరు సబ్మిట్ చేసుకోండి. అదేమి ఎగ్జామ్ కాదు, ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు, ఏమి చూడకుండా రాయాల్సిన అవసరం లేదు కదా. సో దానికి కూడా మీరు ఎందుకు అంత ఇబ్బంది పడిపోతారు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి కూడా? అండ్ కమింగ్ టు దిస్ ఆన్లైన్ క్లాసెస్, ఇదైనా మీరు పక్కన పెట్టేస్తారు. మోస్ట్ ఆఫ్ 70-80% మీరు కనెక్ట్ చేసి పక్కనే పెట్టేస్తారు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ట్రస్ట్ రిగార్డింగ్ యువర్ లిజనింగ్ ఆఫ్ ద క్లాసెస్. క్లాస్ వింటున్నారా లేదా అనేది కూడా మాకు చాలా వరకు నమ్మకం లేదు. ఏదో వినే కొద్దిమంది వరకు చెప్పాలి అన్నట్టు వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పేసి చెప్పడమే తప్ప 70-80% అసలు వినట్లేదు. సో కనీసం అలాంటి పెట్టేసేసి కనెక్షన్ చేయాల్సిన దానికి కూడా మీరు అటెండ్ అవ్వట్లేదంటే 50% అసలు ఏమనుకోవాలి? See, you are in a final year. You have to do your other works other than the class work. Class work కాకుండా మీ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ డ్రైవ్స్, హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ కెరియర్, ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు మళ్ళీ కూర్చొని ఇంటర్నల్ అంటేనో, లేకపోతే ల్యాబ్ అంటేనో, లేకపోతే అసైన్మెంట్ అంటేనో, లేకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అంటేనో సిలబస్ మొత్తం తీసి మళ్ళీ మొత్తం చదవాలంటే ఎలా కుదురుతుందండి? ఓకే. సో మీరు క్లాసెస్ వింటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ వైల్ రిఫరింగ్ సిలబస్ ఫర్ ద ఇంటర్నల్స్ ఆర్ ఫర్ ద ల్యాబ్స్ ఆర్ ఫర్ ద ఎక్స్టర్నల్స్. సో ఎస్పెషల్లీ ఇన్ ఫైనల్ ఇయర్స్. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి కెరీర్ బేస్డ్ యాక్టివిటీస్ కంపల్సరీ మీరు ఈ క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ గోయింగ్ టు గెట్ త్రూ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. సో వన్స్ మీరు రిఫర్ చేసి టెక్స్ట్లో కానీ మెటీరియల్లో కానీ సింప్లీ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్స్. సో ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ యాక్టివిటీస్ లైక్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద GRE, your preparation for the CREATE, your preparation for your కెరీర్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్, ప్లేస్మెంట్ డ్రైవ్స్ కానీ ఇంకేదైనా కూడా. సో అలాంటిది మీరు ఈవెన్ క్లాస్ అటెండ్ అవ్వడానికి కనెక్ట్ చేసి పెట్టుండడానికి కూడా అంత ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరిని పిలిచినా ఎవరు సమాధానం చెప్పరు. ఎప్పుడు చెప్పే ఆ 1 or 2 మెంబర్స్ చెప్తూ ఉంటారు. చెప్తే ఏమైపోతుందమ్మా? మీరు కనపడతారా ఏమన్నా?
వినపడుతుందా అన్న దానికి కూడా సమాధానం చెప్పడానికి కష్టంగా ఉంది. కనపడుతుందా అనడానికి చెప్పడానికి కష్టంగా ఉంది. సో, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ మీ క్లాస్‌లో మాత్రం టైం అలా అయిపోతూనే ఉంటుంది. సో, క్లాస్‌లో సిలబస్ కవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది కాబట్టి సో, వాట్ ఈస్ ద లాస్ట్ క్లాస్? సో, కమింగ్ టు అవర్ క్లాస్, we started our 4th unit. So, 4th unit is regarding the మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్, రైట్? సో, ఏం డిస్కస్ చేసాం మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో లాస్ట్ క్లాస్? ఎనీబడీ? అది. ఎవ్వరు మాట్లాడరు. ఉన్నారా? అందరూ పడుకున్నారా? ఏం చెప్పామండి లాస్ట్ క్లాస్? ఉన్నారు. ఏం చెప్పాం? లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం మరి? వాట్ యూ యూనిట్ డిస్కస్డ్? 4 మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ స్టార్ట్ చేసాం. మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ స్టార్ట్ చేసాము. ఏం చెప్పుకున్నాం అందులో? ట్రెడిషనల్ టీసీపీ స్టార్ట్ చేసాం. ఓకే. So, in the previous unit, we discussed about the IP. So, that is nothing but how you are going to connect into the network and all those things. What are all the different activities that are concerned with the mobile IP, with the existing IP facilities, and how it is been working with the different protocols when compared to the normal protocols, and how it is using the existing protocol messages in order to send the IP communication details and all those things, right? And in that case, we also discussed about the encapsulation, tunneling procedure, okay, IPv6 introduction, how it has been overcoming the disadvantages of the IPv4, and also how it is going to be route optimizing in connecting the different communication parties, okay, and how the DHCP protocol is useful for us in order to identify the location change of the mobile users. Okay, all these things are being discussed in the last unit. That is about connectivity of the users with the network. And coming to the traditional TCP, that is mobile transport layer. What this concern with is ఆల్రెడీ మనం ఐపీలో చెప్పుకున్నది ఏంటి అని అంటే టూ కమ్యూనికేషన్ పార్టీస్ని మనం త్రూ నెట్వర్క్ ఎలా కనెక్ట్ చేస్తాము, త్రూ నెట్వర్క్ ఎలాగ రూట్ అప్ చేస్తాము, హౌ దేర్ కాల్స్ అండ్ హౌ దేర్ మెసేజెస్ ఆర్ గోయింగ్ టు బి రూటెడ్ అప్ ఆర్ డైరెక్టెడ్ టు ద కరెస్పాండింగ్ డెస్టినేషన్ వైల్ మూవింగ్ ఆల్సో, and what are all the different protocols and what are all the different procedures that are going to follow whenever you are going to changing your location, how those identifications will be given, identifications will be get released, they will be get neglected, forgetted, all these things are going to be discussed in that unit. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్కి వచ్చేటప్పటికి వాట్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఇస్ once a connection has been established, that is the physical, I mean a particular logical connection has been established in between the two communication parties, how the traffic of data will be maintained, how it is going to be get regulated, how the flow of data will be get controlled. సో ఫ్లో ఆఫ్ డేటాని ఎలా కంట్రోల్ చేస్తాము, ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తాము, ఎలాగా రెగ్యులేట్ చేస్తాము, సో హౌ ద యూజర్స్ ఆర్ గోయింగ్ టు బి రిసీవింగ్ ద డేటా ఆర్ రిసీవింగ్ ద కాల్స్ ఆర్ రిసీవింగ్ ద వాయిస్ వితౌట్ ఎనీ బ్రేక్ ఆర్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ డేటా, లాస్ లేకుండా, అలాగే కాల్స్ అయితే వాయిస్ కాల్స్ అయితే వాయిస్ బ్రేక్ లేకుండా, అండ్ కనెక్షన్స్ కూడా ఇక్కడ లూజ్ అవ్వకుండా, మనకి ట్రాన్స్పోర్ట్లో అంటే నెట్వర్క్ ఎక్కడ మనకి ఫ్లడ్ అవ్వకుండా, ఈవెన్ మెనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ గోయింగ్ టు బి అకామిడేటింగ్ విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకటే నెట్వర్క్లో అకామిడేట్ అయ్యి ఉన్నా కూడా ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ ద ఇండివిజువల్ ఓన్ కనెక్షన్స్ అండ్ ఆల్సో ఓన్ కమ్యూనికేషన్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఓన్ కమ్యూనికేషన్ డేటా ఉంటుంది, ఎవరి కనెక్షన్స్ వాళ్ళవే, ఎవరి గొడవ వాళ్ళదే, అండ్ అమాంగ్ దట్ గ్రూప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, సింగిల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, వన్ టు వన్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, వన్ టు మెనీ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇన్ని కమ్యూనికేషన్స్లో మనకి హౌ యూ ఆర్ గోయింగ్ టు రెగ్యులేటింగ్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేనేజింగ్ ద డేటా ట్రాఫిక్ ఆర్ కాల్స్ ఆర్ కనెక్షన్స్. సో ఈ కనెక్షన్స్ మధ్యలో మనం డేటాని ఎలాగ కంట్రోల్ చేస్తాము, ఎలాగ మనము ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాము, ఎలాగ మనము కంజెషన్ రెగ్యులేట్ చేస్తాము. కంజెషన్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ over accumulating of the messages at the buffer, over accumulating of the messages at the gateways. So that is what rushing up of all the messages within the small route. ఒకటే రూట్లో మనకి నెంబర్ ఆఫ్ మెసేజెస్ని మనం ట్రాన్స్మిట్ చేయాలన్నా, లేదంటే ఎట్ ఏ టైము మన ఒక పర్టికులర్ గేట్వే నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలని అంటే ఇట్ విల్ బీ టీడియస్ వన్ ఆర్ అ డిఫికల్ట్ వన్. సో అలాంటి టైంలో మనము ఆ రెగ్యులేషన్ని ఎలాగ కంట్రోల్ చేస్తాము, how you are going to regulating so that the input and output rate of any network connection point should be balanced.
and no congestion will be there and no flooding of the network will be there. సో ఏదో ఒక సెండర్ వల్ల కానీ ఒక రిసీవర్ వల్ల కానీ లేదంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ వల్ల కానీ లేదా ఫ్లో ఆఫ్ డేటా వల్ల కానీ ఇలాంటి టైంలో కూడా వీ షుడెంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ బ్రేక్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ flooding of the network or no what is called as congestion should be appeared or arised while you are going to moving over the traffic from one point of communication to the another point of communication. So అందులో మనకి ఈ TCP అనేది it will be very useful. That is transmission control protocol is a very helpful one in regulating that particular what is called as your traffic or regulation or congestion control and everything will be done. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూట్లో టీసీపీ అనేది వన్ ఆఫ్ ద కోర్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ అని చెప్పుకున్నాము. ఏం చేస్తుంది అని అంటే అవతల పార్టీ ఐ మీన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిసీవింగ్ పార్టీ ఆర్ ద కమ్యూనికేటింగ్ పార్టీ ఈస్ గోయింగ్ టు బి గెట్టింగ్ ద reliable information without any break or without any loss of data. It is going to be ensuring that అది మనకి గ్యారంటీ ఇస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్ యూ కెన్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద పార్టీస్ కెన్ కమ్యూనికేట్ with each other without any loss of data or without any break in voice or without a break in connection. మనకు కనెక్షన్ బ్రేక్ లేకుండా లేదా వాయిస్ బ్రేక్ లేకుండా లేదంటే వాట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా లాస్ అవ్వకుండా మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకేనండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో టీసీపీ రన్ అవుతుంటుంది, లైక్ వరల్డ్ వైడ్ వెబ్, ఈమెయిల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ షెల్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ హియర్ వీ ఆర్ బీన్ గివెన్ విత్ ద ఫైల్ లేయర్ ప్రోటోకాల్ suite of TCP/IP, right? So ఇందులో మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ద TCP అని అంటే TCP, this transport layer is going to be existing in between the application layer and the data link layer. So whatever the data that is being crossed from the physical layer to the data link layer for the logical connection establishment, from this internet layer the data is going to be get transported to the application. Okay, mapping it with certain route and framed with certain format, added with some headers. Everything will be done in the data link layer. And it is, everything is done in the transport layer. That is, once the connection has been established by the internet layer, how it is has to be get transported to that particular destination. All those what is called precautions and all those steps are going to be taken care by the transport layer protocol, which will be existing with that. సో ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్లో ఏ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనకి ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే TCP, UDP, DHCP, SCTP. So all these protocols already been read by you in the computer networks, right? So finally, మనం ఇక్కడ TCP యొక్క ఫైనల్ total what is called as ఏమంటారు దీన్ని average. On an average, what are all the goals of the TCP అంటే ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏంటి అంటే రిలయబుల్ ఇన్ ఆర్డర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద డేటా, డేటాని ఒక ఆర్డర్లో అలాగే రిలయబుల్గా అంటే ష్యూర్డ్గా మనకి డేటాని పంపించటము, ట్రాన్స్పోర్ట్ చేయటము. నెక్స్ట్, కంట్రోలింగ్ ద కంజెషన్, నాట్ అలౌయింగ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద నెట్వర్క్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అట్ ఎనీ కాస్ట్. సో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఏ పర్టికులర్ కాస్ట్లో అయినా సరే, అంటే ఏ టైంలో అయినా కూడా దాని డిగ్రేడేషన్ రాకూడదు. డిగ్రేడేషన్ అంటే ఇన్ ద సెన్స్ కంజెషన్ వస్తే ఆటోమేటిక్గా ఫ్లో ఆఫ్ డేటా ఆర్ రేట్ ఆఫ్ డేటా అనేది పడిపోతుంది. ఎప్పుడైతే స్పీడ్ పడిపోయిందో ఆటోమేటిక్గా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోతుంది. సో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వకుండా కంజెషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం control of packet flow, how that is the capacity of the how you have to maintain the capacity of the data in between the what is called as higher communication mode, the faster communication mode, the slower communication mode. So ఈ రెండింటికి మధ్యలో స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో టు బి గెట్ బ్యాలెన్స్డ్ విత్ ద TCP. సో మన దగ్గర నుంచి మన ఫోన్ స్మార్ట్ ఫోన్ కొంత లోయర్ వెర్షన్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్ ఫోన్ కొంత హైయర్ వెర్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చు. తను MBs ఆఫ్ డేటా, GBs ఆఫ్ డేటా పంపిస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్ మనకి. సో మన కెపాసిటీ ఉన్నంత వరకు మన మొబైల్ వర్క్ అవుతుంది. మన దాంట్లో అంత కెపాసిటీ లేనప్పుడు తను పంపించినంత ఫాస్ట్గా మన ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా తీసుకోలేము. సో అలాంటప్పుడు ప్రతిసారి వచ్చి మన మొబైల్ దగ్గర అది టోటల్గా ఒకేసారి అక్యూములేట్ అవ్వకుండా it has to be get regulated by our TCP itself. That is a transport layer protocol. Okay, transmission control protocol. So these are the three main goals of the TCP, we can say in broad. Okay, that is providing the reliable and in order transmission of the data, controlling the congestion, and also controlling the packet flow among the two that is the sender and the receiver communication parties, right? And different mechanisms use చేస్తూ ఉంటుంది మన TCP to avoid that particular congestion, as because congestion is going to be observed as the main obstacle in the communication of the data between the two communication parties. సో అక్కడ మనకి ఏమేమి మెకానిజమ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము in order to
what is called as sure that the flow of data will be in smoother manner. So acknowledgements కానీ sending requests కానీ ఇవన్నీ కూడా different things use చేసి we are going to smoothening the flow of data in between the two communication pathways. So అసలు congestion control అంటే ఏంటి? What do you mean by the congestion control? See, actually the TCP is going to be designed for a fixed type of network, for fixed end systems where these systems are not going to be moving at all and their IP addresses are not going to be changed at all. But ఇక్కడ మనకి as you are going to use working in a mobile IP environment, that is mobile environment లో మనం వర్క్ చేస్తున్నాం, that is the thing that the device that you are going to hold, that you are going to use for calling, for computing, for sending, or whatever it is, transferring, everything, that mobile is going to be changed. The name itself is going to be indicating that that is not going to be static. మన మొబైల్ అనేది మన నేమ్ ఏమని ఇంప్రూవ్ చేస్తుంది, that it is not a static one. It can be moved here and there, అక్కడికి కదులుతూనే ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్టికింగ్ టు ద సింగిల్ ప్లేస్ అని మనకి తెలుసు. సో అలాంటి సిస్టమ్స్లో ఇప్పుడు మనం దీన్ని ఈ టీసీపీ ఫిక్స్డ్ సిస్టమ్స్కి డిజైన్ చేసిన టీసీపీని మనము వాడుతున్నాము. ఓకే, ఫిక్స్డ్ సిస్టమ్స్కి ఫిక్స్డ్ నెట్వర్క్స్కి డిజైన్ చేసిన టీసీపీని మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మొబైల్ ఎన్వైర్న్మెంట్లో, మొబైల్ కంప్యూటింగ్ ఎన్వైర్న్మెంట్లో తీసుకొచ్చి దాన్ని వర్క్ చేయించాలి. ఏం జరుగుతుంది అసలు, వాట్ కుడ్ బి ద ప్రాబ్లమ్ అని అంటే, కంజెషన్ ఎప్పుడు వస్తుందంటే టైం టు టైం మనకి ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసిన నెట్వర్క్స్లో కూడా కంజెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ రూట్ కంపల్సినేషన్ కానీ, లేకపోతే రూట్ అంబిక్విటీ కానీ, ఇలాంటి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ కనెక్షన్స్, పర్ఫెక్ట్ ఇంటర్లింక్స్, పర్ఫెక్ట్ బ్రిడ్జెస్, పర్ఫెక్ట్ గేట్వేస్ని కూడా మనం డిజైన్ చేసుకున్నాక కూడా వీ మే హ్యావ్ ద కంజెషన్. సో అక్కడ అలాంటి టైంలో ఏం జరుగుతుంది, ఇఫ్ ఎట్ ఆల్ రియల్లీ if the congestion exists or congestion comes over, congestion వచ్చింది అని అనుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, at every end of the communication node, that is at every side or terminal side of the communication node, there will be a packet buffer in order to handle the data that is being received from outside and also to send the data to outside. సో దాని ఆ డివైస్ పాయింట్ నుంచి, ఆ కమ్యూనికేషన్ పాయింట్ నుంచి నెట్వర్క్లో డేటా పంపించాలన్నా, అలాగే నెట్వర్క్ నుంచి ఒక ప్యాకెట్ని డేటా బ్యాక్ తెచ్చుకోవాలన్నా కూడా మనం ఒక బఫర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ టు హోల్డ్ ఆన్ ఫర్ ఎ వైల్. దట్ ఈస్ ఎప్పుడంటే అప్పుడు వచ్చి ప్యాకెట్ నేను వెళ్ళిపోతాను అని అంటూ వీఆర్ నాట్ అలౌ ఐదర్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ నోడ్. కమ్యూనికేషన్ నోడ్కి లోపలికి కానీ బయటకి కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్యాకెట్ వచ్చి నేను వచ్చేస్తున్నాను, నన్ను సో వాళ్ళు పంపించారు అని అంటే ఇట్ వోంట్ అలౌ. సో దెర్ షుడ్ బి సమ్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు allow that. సో అక్కడ ఏం చేస్తాము అని అంటే, we'll have the checking process, we'll have the security schemes to check on, how to identify where it is from and what it is for, whether it is authenticated or not. All these things has to be identified. So identify చేసే లోపల మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆర్ ఇఫ్ ద ప్రాసెసర్ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూనికేషన్ నోడ్ ఆర్ ద మొబైల్ డివైస్ ఈస్ బిజీ ఇన్ హ్యాండ్లింగ్ ద ప్రీవియస్ మెసేజ్ ఆర్ ద ప్రీవియస్ డేటా ఆర్ ఎనీ కాల్. మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక కాల్ వస్తూ ఉంటుంది, వీ డూ హ్యావ్ అ ఎంగేజ్ or busy or it's going to be somebody is going to be calling. మనం ఎవరినైనా కాల్ చేస్తే ఏమవుతుంది, మనకి బిజీ టోన్ వస్తూ ఉంటుంది, రింగ్ అవుతుంది. రింగ్ అయిన వెంటనే మనకి విల్ హ్యావ్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ బీన్ ఆల్రెడీ టాకింగ్ విత్ అదర్. సో ఇది ఎవరు చేస్తారు, ఈవెన్ దో యు ఆర్ బీన్ జస్ట్ ట్రైంగ్ టు imbibe into that particular మొబైల్ కంప్యూటింగ్ డివైస్. అక్కడ డివైస్లోకి మనం కాల్ చొప్పించాలని, మనం యూ హ్యావ్ టు ప్రొట్రూడ్, అందులోకి వెళ్ళాలని మనం కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటాం. అలా ట్రై చేస్తూ ఉన్నా సరే, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిజెక్టింగ్ అస్ దట్ ఇట్స్ బీన్ బిజీ నౌ, సో లేటర్ ఆన్ సమ్ టైమ్ ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్తూనే ఉంటుంది. దిస్ ఈస్ వేర్ అవర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాకెట్స్ ఆర్ వేర్ అవర్ ద TCP ఈస్ గోయింగ్ టు బి కంట్రోలింగ్ యూ, వేర్ యూ ఆర్ గోయింగ్ టు బి రెగ్యులేటింగ్. మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో రెగ్యులేట్ చేస్తూ ఉంటుందంటే ఇలా అన్నమాట. నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి, మీ మెసేజ్ బాక్స్ ఆర్ ఇన్బాక్స్ నిండిపోయింది అని చెప్పేసి ఎలా చెప్తూ ఉంటుంది, దీస్ ఆర్ ఆల్ ద ఫిల్టర్స్ ఆర్ దీస్ ఆర్ ఆల్ ద బఫర్స్. They are going to be having certain size. After filled up with a certain capacity, they are going to be giving you alert that it is been filled now, so please empty that. ఆర్ మనకి జీమెయిల్లో ఇన్బాక్స్ కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ అన్సీన్ అని కానీ, సీన్ అని, రెడ్ అని కానీ, అన్రెడ్ అని కానీ మనం ఎలా మార్క్ చేస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ దిస్ ప్యాకెట్ బఫర్స్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ సెన్సార్స్ ఆర్ ద యాక్టివేటర్స్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ప్యాకెట్ బఫర్స్ అనేవి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయి, వన్స్ దే ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా విచ్ ఆర్ నాట్ సెండింగ్ ఓవర్. మనం ప్యాకెట్ బఫర్లో మొత్తం అన్ని తీసుకొచ్చి పెడుతున్నాము, బట్ అక్కడి నుంచి అది ఆ పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళట్లేదు, లేదంటే డెస్టినేషన్ నుంచి మనకి రావట్లేదు.
సో ఏం జరుగుతుంది అక్కడ? సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు ప్యాకెట్ బఫర్స్? ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్టింగ్ ఓవర్ఫ్లోడ్ విత్ ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ దట్ ఆర్ కమింగ్ ఓవర్. సో రిసీవర్ తీసుకోవట్లేదు, మన దగ్గర మాత్రం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి. మన నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా సంబడి ఆర్ గోయింగ్ టు బి సెండింగ్, ప్లీజ్ ఫార్వర్డ్ టు ద సమ్ పార్టీ. సో ఆ పార్టీ అనేది రిసీవ్ చేసుకోవడం స్లో అయిపోయింది, లేదంటే మనకి ఇంకా దొరకలేదు, మనకి ఇంకా ఏం చేయట్లేదు. కానీ మనము మన పర్టికులర్ డేటాని మాత్రం సెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ ఎవరో వాట్సాప్ ఆన్ చేసుకుని లేరు, బట్ త్రూ వాట్సాప్ యు ఆర్ గోయింగ్ టు సెండింగ్ ద డేటా. మనం ఏదో ఒక 50 ఫొటోస్ లేకపోతే 60 ఫొటోస్ సమ్ ఫైల్స్ సెండ్ చేసాం. సో ఆటోమేటిక్గా మనకి ఏం కనపడుతుంది? వెదర్ వి ఇమీడియట్లీ సీ దాట్ అవర్ ఫ్రెండ్ హ్యాస్ సా ద పర్టికులర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద ఫైల్స్ కనిపించదు. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఆన్లైన్, ఒకవేళ ఆ ఫ్రెండ్ కనుక మనం ఆన్లైన్లో లేరు, వాట్సాప్ ఆన్ చేయలేదు అని అంటే హౌ కుడ్ హీ సీ దాట్? సో అలా చూడలేదు కదా అని చెప్పేసి డస్ దే కమ్ బ్యాక్, మనకు ఆ మెసేజెస్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయా? రావు. దే విల్ బి రిమైనింగ్ ఇన్ ద బఫర్ ఆన్ ద సైడ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్ ఫోన్ దగ్గర ఉన్న బఫర్లు దే ఆర్ గోయింగ్ టు బి స్టోరింగ్. ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా ఆన్ చేస్తామో, ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటామో, ఆర్ మొబైల్ డేటా కానీ లేదంటే సమ్ వాట్సాప్ని ఆన్ చేస్తామో, whatever the packets that are ready to come into your phone or a mobile phone will immediately dump it into your WhatsApp. Immediately మనకి డంప్ అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ద ప్యాకెట్ బఫర్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. కానీ ఒకవేళ ప్యాకెట్ బఫర్ మరీ ఎక్కువ తీసేసుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? మొబైల్ స్ట్రక్ అయిపోతుంది. సింప్లీ అన్నీ ఒకసారి మనకి డౌన్లోడ్ అవ్వవు, వస్తూనే ఉంటాయి, చాలా పంపుతూనే ఉంటారు. మనం డౌన్లోడ్ చేస్తున్నాం, డౌన్లోడ్ అవుతుంది, ఇంకో డౌన్లోడ్ అవ్వలేదు, మొత్తంగా స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుంది అని అంటే ప్యాకెట్ బఫర్ మరి ఓవర్ డేటా వచ్చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్రాపింగ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. కొన్ని ప్యాకెట్స్ని డ్రాప్ చేసేస్తుంది. నా వల్ల కాదు, నేను హ్యాండిల్ చేయలేను, వెరీ హెవీ ఫర్ మీ ఇన్ ఆర్డర్ టు వాట్ ఈస్ కాల్డ్ అస్ హ్యాండిల్ ఇట్. మనం దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది, నేను కొన్నింటిని వదిలేస్తున్నాను అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ద రిసీవర్ ఈస్ గోయింగ్ టు బి లూజింగ్ ద డేటా either in the collection of the data and also some information లూజ్ అవుతారు. అలాగే ఒక డేటాకి ఇంకొక డేటాకి కూడా మనం కనెక్టివిటీ లూజ్ అవుతూ ఉంటాం. ఓకేనండి. సో అలాంటి ప్రాబ్లం మనం చెక్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఇలాంటి కంజెక్షన్ వల్ల వస్తుంటుంది, అందరూ పంపించేస్తూ ఉంటారు, మనకు వచ్చేస్తాయి, మనం తీసుకుని చూసే లోపల ఇంకొకటి ఏదో వస్తుంది, ఒకటి ఓపెన్ చేయకపోతే ఇంకొకటి ఏదో ఓపెన్ అవుతుంది. ఇలా డిఫరెంట్గా విల్ బీ హ్యావింగ్ ద సిచ్యువేషన్ లైక్ సింప్లీ డ్రాప్ సర్టెన్ ప్యాకెట్స్ అన్నమాట. అప్పుడు అక్కడ బఫర్ ఏం చేస్తుంటుందంటే దానికైతే కొన్ని ప్యాకెట్స్ని డిలీట్ చేసేసుకుంటూ ఉంటుంది, లేకపోతే కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది, డ్రాప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏం చేయాలి? ద సెండర్ ఆర్ ద రిసీవర్ హ్యాస్ టు ఐడెంటిఫై దట్ హీ ఈస్ బీన్ మిస్సింగ్ సమ్ డేటా, సో దట్ హీ హ్యాస్ టు కంటిన్యూస్లీ రిక్వెస్టింగ్ ద సెండర్. రిసీవర్ ఏం చేస్తాడు? అప్పుడు సెండర్ని రిక్వెస్ట్ చేస్తాడు, ప్లీజ్ గివ్ మీ మై డేటా విచ్ ఐ హ్యావ్ బీన్ మిస్డ్ ఇన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో నేను మిస్ అయిన డేటాని లేదంటే ఫ్లో ఆఫ్ స్ట్రీమ్ని నేను మీకు లాస్ అయ్యాను, సో ప్లీజ్ గివ్ ద డేటా ఆర్ మిస్డ్ డేటా అని చెప్పేసి విల్ సెండ్ దట్. ఓకేనండి, విల్ అక్నాలెడ్జ్ టు ద పర్టికులర్ సెండర్. సో దట్ సెండర్ ఎప్పుడైతే అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ చేసుకుంటారో it is been assuming that the data has been lost because of some congestion, so that it is going to be retransmitting the data. So even though that it is been retaining the data, మనకి డేటా మళ్ళీ వస్తున్నా, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లాస్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం రాలేదు అని మనం చూసుకుని మళ్ళీ రాలేదు అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ వాళ్ళు పంపించి అప్పటి కానీ మనకి డేటా రాదండి. ఓకేనండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అంటే యాక్చువల్లీ ద రిసీవ్ ఈస్ గోయింగ్ టు బీ మిటిగేటింగ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సాల్వింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఎలాగ సాల్వ్ చేస్తుంది అంటే ఎలాగ అవి సాల్వ్ చేసుకుంటూ వస్తుంది, ఈవెన్ దో సిచ్యువేషన్స్ లైక్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద బఫర్ ప్యాకెట్ బఫర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ప్యాకెట్ బఫర్స్ ఆల్రెడీ నిండిపోతే దాన్ని ఎలాగది ఓవర్కమ్ చేసి ఇది చేస్తుంది. ఓకే, సో ఫర్ దాట్ వన్ వీఆర్ హ్యావింగ్ అ ప్రొసీజర్. So that is the slow start procedure. Wait a moment. Are you able to see the screen now? Yes, ma'am.
So the one of the solution that the TCP is going to be maintaining for mitigating or solving this particular congestion control is the slow start. Slow start is a procedure which is being used by the TCP. So what it is doing is to avoid that particular congestion, which is being acknowledged by the receiver that is missing a packet, it is going to be reacting in a very slower manner. It's not going to be a drastic reaction for the receiver that has been sent the request. Receiver ఎవరైతే packet ని లాస్ అయ్యారో because of congestion, వాళ్ళు మనకి acknowledgement ఇస్తారు. Please send me the data that I have been not received so and so information. So immediate the TCP, the sender device went and couldn't get react. Immediate ant fast react avvadu. So ikkada manaki gradual ga ante very slowly the reaction of that particular TCP oriented device which is going to be sending the data is going to be reacting in a slower way. So the procedure that is being implementing the slow and very linear or very gradual procedure. So that's why the procedure or the solution is called as the slow start. Then manaki emannaru ante slow start antaru. That not completely the slow mechanism, it's a slow start itself. Okay, ekkadaithe manaki acknowledgement వస్తుందో మనం ఎలాగా మిస్ అయ్యాము డేటా అని చెప్పేసి ఇమీడియట్ గా మన టీసీపీ ఏం చేస్తుంది టు స్టార్ట్ ఓవర్ విత్ స్లో స్టార్ట్ మెకానిజం ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ద సెండర్ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ అ కంజెషన్ విండో ఫర్ అ రిసీవర్. స్టార్ట్ సైజ్ ఆఫ్ ద కంజెషన్ విండో ఇస్ 1 సెగ్మెంట్. సో ఇక్కడ మనకి కంజెషన్ విండో ప్రతిసారి సెండర్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో సో అండ్ సో డేటా నేను మిస్ అయ్యాము అని రిసీవర్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వస్తుందో, సో వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ బీన్ మిస్డ్, ఏ పర్టికులర్ ఫ్లోలో ఏదో ప్యాకెట్ ఏ మూమెంట్లో ఏ డేటా మిస్ అయింది అనేది రెస్పెక్టివ్ సంబంధం లేకుండా ఈ స్లో స్టార్ట్ ప్రొసీజర్లో ఏమవుతుంది అంటే ప్రతిసారి కూడా రిసీవర్కి సంబంధించిన ఒక కంజెషన్ విండో, అంటే ఒక పర్టికులర్ ఫ్లో ఆఫ్ డేటాని ఇంత క్యాప్స్యూల్గా, అంటే క్యాప్స్యూల్ ఆఫ్ డేటా ఒక పర్టికులర్ సెండర్కి మనం పంపిస్తున్నామంటే ఆ క్యాప్స్యూల్కి ఎంత ఇన్ఫర్మేషన్ పట్టాలి, ఎన్ని డేటా ప్యాకెట్స్ మనం ఆ క్యాప్స్యూల్లో పంపుతాము అనేది మన ప్రతి సిస్టమ్కి ఒక డిజైన్ ఉంటుంది. అలాగే స్లో స్టార్ట్ ప్రొసీజర్లో కూడా ఎవ్రీ టైమ్ ద సెండర్ ఈస్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటింగ్ కంజెషన్ విండో ఫర్ ఎ రిసీవర్. ప్రతి రిసీవర్కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సాల్వ్ చేయడం కోసము ఎట్ ఏ టైమ్ ఇంత పర్టికులర్ సైజ్ ఆఫ్ విండో అని మనం డిసైడ్ చేస్తాం. సో స్టార్ట్ సైజ్ ఆఫ్ ద కంజెషన్ విండో ఈజ్ 1 సెగ్మెంట్. వన్ సెగ్మెంట్ ఇస్ నథింగ్ బట్ 1 TCP ప్యాకెట్. ప్రతిసారి కూడా ఏదో ఒక ప్యాకెట్ గురించి మాత్రమే మనం కమ్యూనికేషన్ చేస్తాం కాబట్టి కంజెషన్ వాట్ ఈస్ కాల్డ్ విండో యొక్క సైజ్ మనకి ఎప్పుడు కూడా ఒక 1 సెగ్మెంటే ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ, దట్ ఈస్ బిఫోర్ సెండింగ్ ద డేటా ఇట్ సెల్ఫ్ we are going to be deciding that what could be the size of the congestion window for a receiver. So whenever a data has been missed up, how the data has to be sent in back. ఆ మిస్ అయిన డేటాని మనం రిటర్న్ ఎంత అమౌంట్ లో పంపించాలనేది మనకి ఐడియా ఉండాలి కాబట్టి విల్ బి ప్రయార్లీ డిజైనింగ్ ఆర్ డిసైడింగ్ దట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కంజెషన్ విండో. ఏం జరుగుతుంది, ది సెండర్ సెండ్స్ 1 packet and waits for acknowledgement. If this acknowledgement arrives, the sender increases the congestion window by 1 by sending 2 packets. So ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే after observing that a particular acknowledgement has been came from the sender that a data has been missed. ఒక డేటా మిస్ అయ్యింది అని చెప్పి మనం ఎప్పుడైతే అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటామో కంజెషన్ విండోని ఆల్రెడీ మనం తయారుగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వీల్ బి సెండింగ్ అ డేటా ఫస్ట్. ఒక పర్టికులర్ డేటా ప్యాకెట్ మిస్ అయిన డేటా ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు పంపుతాం. వీల్ గోయింగ్ టు బి వెయిటింగ్ ఫర్ అక్నాలెడ్జ్మెంట్ కనుక మళ్ళీ మనకి వచ్చినట్టయితే దెన్ యూ ఆర్ గోయింగ్ టు సెండింగ్ ద అనదర్ కండిషన్ విండో. మళ్ళీ ఇంకో కండిషన్ విండోని మనము పంపిస్తాము. అప్పుడు ఏం చేస్తాము అంటే విల్ బి సెండింగ్ 2 packets. ఇందాక ఇప్పుడు పంపించాము only 1 packet has been sent in return, but now once we got the acknowledgement regarding the receipt of the particular data, then you are going to sending another 2 packets. That is gradually you are increasing the size of the window. This scheme doubles the congestion window every time the acknowledgements come back. Acknowledgement వస్తున్నప్పుడల్లా కూడా మనకి విండో సైజ్ డబుల్ అవుతూ ఉంటుంది, which takes one round trip time. అంటే ఏంటంటే ఒక సెండర్ నుంచి రిసీవర్ కి ఒక రౌండ్ అంటే ఒక సర్కిల్ ఆర్ సైకిల్ మనం తీస్తే ఎంత టైం పడుతుందో అంత టైంలో మనం ఏం చేస్తాము అంటే విల్ వెయిట్ సెండింగ్ అ ప్యాకెట్ అండ్ వెయిటింగ్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్ అండ్ అక్నాలెడ్జ్ కమ్స్ ఇన్ బ్యాక్
then you are going to sending another more packets and more set of packets అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రౌండ్ ట్రిప్ టైంలో the conditional window is going to be every time acknowledging the command back. That is the thing, that is where the data has been come, how it is been came over. So ప్రతిదీ ఎలా అయితే రిసీవ్ అయ్యిందో దాని acknowledgement బ్యాక్ తెచ్చుకుంటాం రాగానే then you are going to sending more than 2 packets. సో దీన్ని మనం ఏమంటాము అంటే గ్రాడ్యువల్ ఆర్ స్లో స్టార్ట్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో దీన్ని మనం ఏమంటామంటే మనం ఎక్స్పోనెంట్ అంటే డబుల్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో 1 పంపించాము ఎక్నాలజ్మెంట్ వస్తుంది, 2 పంపించాము, 2 పంపించాము ఎక్నాలజ్మెంట్ వస్తుంది, 4 పంపిస్తాం. So in that way, exponential way, the data is going to be increasing, but the congestion window is going to be increasing. So then the congestion threshold at gradual growth of window size. So window size మనం మార్చుకుంటూ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ 0 మొదలు స్టార్ట్ అయింది, 1 వచ్చింది, 2 వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 3 and 4 and 5 and 6 and 7. ఓకే, congestion threshold at gradual growth of window size. సో ఎలా ఉంటుంది అని అంటే ప్రతిసారి ఒక సెట్ ఆఫ్ అంటే ఒక ప్యాకెట్ సైజ్ ఉండేదాన్ని మనము పంపిస్తాం. ఆఫ్టర్ అనదర్ ప్యాకెట్ విల్ బి సెండ్ త్రూ ఆల్ ద కమ్యూనికేషన్ స్టార్ట్ నోడ్ నుంచి ఎండ్ నోడ్ వరకు అవుతుంది. సో ఎక్కడ మనకి స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ కంప్లీట్ అవుతుంది అని అంటే నార్మల్ గా మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం కండిషన్ ఉందని అనుకుంటామో ఇమీడియట్ గా మనకి ఇక్కడ స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత పంపించాలి, ఇక్కడ నుంచి ఎంత పంపితే మనకి రెగ్యులేటరీ చేయాలని తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక ప్యాకెట్ పంపించినప్పుడు వన్స్ యూ సెండ్ while you are sending a single packet, if you get the acknowledgement, we will be confirming that okay, channel is very active to receive a packet itself to send from the sender to the receiver. So acknowledgement రాగానే ఏం చేస్తాం, మనం కుదురుగా ఉన్నాం కదా, then you are going to try for second packet కూడా పంపిస్తాం. సెకండ్ ప్యాకెట్ కూడా బాగానే ఉందనుకోండి, you will get the acknowledgement to the 2 packets. We can say that okay, channel is accepting 2 packets at a time to receive the sender కు వెళ్ళడానికి 2 packets అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందని డిసైడ్ అవుతుంది. సో ఎక్కడ అలాగా డిసైడ్ అవుతాము, హౌ మెనీ ప్యాకెట్స్ వి కుడ్ క్యాన్ వి సెండ్ ఇన్ అన్ ఎక్స్పోనెన్షియల్ వే, ఎక్స్పోనెన్షియల్ గా చేంజ్ చేసుకుంటూ ఎక్కడి వరకు మనం ఎక్కడి నుంచి మనం అది చేయగలము అని అంటే మాక్సిమం లెంత్ ఉంటుంది, ఆ మాక్సిమం డేటా సైజ్ ఉంటుంది. ఆ డేటా సైజ్ లో మనం ఇక్కడ స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ అంటాం. అక్కడి నుంచి మొదలు పెడతామంటే 1 అనమాట. 1 నుంచి మనము ఫార్వర్డ్ చేసిన తర్వాత షుడ్ గెట్ ఎక్నాలజ్మెంట్. 2 కూడా ఎక్నాలజ్మెంట్ వచ్చింది అనుకోండి, 2 ఉంటాం. 2 ఉంటే ఎక్నాలజ్మెంట్ వస్తే ఎన్ని పంపుతాము, నెక్స్ట్ టైం విల్ బి సెండింగ్ ద 4 ప్యాకెట్స్. ఎక్కడ స్టార్ట్ అయింది మనకి స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ అంటే 1 ప్యాకెట్ దగ్గర స్టార్ట్ అయిందా, 2 ప్యాకెట్ దగ్గర స్టార్ట్ అయిందా, 1 ఎలా చేస్తుంది అనుకోండి, విల్ బి ట్రైయింగ్ ఫర్ 2 and 3 కూడా ఎలా చేస్తుంది అనుకోండి, విల్ బి 3. 4 దగ్గరికి వెళ్ళేటప్పటికి 4 to 4 8 డబుల్ అవుతుంది. 4 పేజెస్ మనకు కనిపించలేదు అనుకుంటే మనం ఏం చేస్తాం, 4th పేజ్ ని మళ్ళీ స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ లోకి మార్చుతాం. ఇక్కడ 1 అనే కనిపిస్తుంది అంటే 1 ప్యాకెట్ is sufficient to travel from one network to the one common point to the another communication point. సో ఒకటి ఈజీగా వెళ్ళిపోతుంది, 2 పెడితే ఎలా ఉంటుందో అని మనం 2 పెట్టి ట్రై చేస్తాం. సో 2 కూడా ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సో మార్చుతాం. లేదు 3 దగ్గర ఆగిపోతుంది అనుకోండి, 3 నుంచి మనం పంపించాం, ఎప్పుడు కూడా 3 బిలోనే మనం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ని పంపిస్తూ ఉంటాం. ఓకేనండి, రైట్. So this is about the condition control, slow start control here, right? ఎప్పుడైతే కంజెషన్ కంట్రోల్ మనకి విండో రిజెక్ట్ అయ్యిందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ show you. These are the number of packets and this has to pass through that particular window. It has to come out. Here it is the network. Okay, from the network also data comes in line. Here kuda manaki number of packets and data. Okay, ready. So మన కంజెషన్ ఎలా రెగ్యులేట్ చేస్తాము అంటే we'll start sending one data outside. రిసీవ్ చేస్తుంది.
ఇన్ రిటర్న్ మళ్ళీ ఎక్నాలజ్మెంట్ పంపించింది. ఎక్నాలజ్మెంట్ ఇది ఓకే, రిసీవ్ చేసుకోవడం ట్రై చేసింది, ఇక్కడ పంపించాము, మన ఎక్నాలజ్మెంట్ వచ్చింది. ఎక్నాలజ్మెంట్ రాగానే మనం ఏం చేస్తాము, ఓకే ఇట్ ఇస్ సఫిషియెంట్ టు సెండ్ ద వన్, విల్ ట్రై విత్ 2 మెసేజెస్ అండి. సో 2 ప్యాకెట్స్ వస్తాయి. సో కంజెషన్ రాగానే ఏమవుతుంది, మనం పంపించాము, ఎక్నాలజ్మెంట్ బ్యాక్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే యూ విల్ బి సెండింగ్ 2 ప్యాకెట్స్. ఒకదానికి ఫ్రీగా ఎక్నాలజ్మెంట్ వస్తుంది, అంటే డేటా ఫ్రీగా వెళ్ళిపోతుంది అని రెండు ఒకేసారి పంపుతాం. సో ఇఫ్ యూ గెట్ ద ఎక్నాలజ్మెంట్ ఇన్ రివర్స్, ఎక్నాలజ్మెంట్ రివర్స్ లో వస్తే దిస్ ఇస్ ద నోడ్ 1 అండ్ దిస్ ఇస్ ద నోడ్ 2. ఎక్నాలజ్మెంట్ రెండింటికి కూడా బ్యాక్ వస్తే ఏం చేస్తాము, నౌ విల్ ట్రై టు సెండ్ 4 ప్యాకెట్స్. ఇక్కడ మనకి ఎక్నాలజ్మెంట్ రాలా, అప్పుడు మనం చూస్తాం ఎక్కడైతే థ్రెషోల్డ్ దగ్గర వరకు ఎక్నాలజ్మెంట్ ప్రొసీజర్ ఆగిపోతుందో జస్ట్ విల్ బి స్టార్టింగ్ ద కమ్యూనికేషన్ అగైన్ విత్ ద సింగిల్ డేటా ప్యాకెట్. సో అక్కడ ఆగిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే అమ్మో ఇంతకన్నా ఎక్కువ తీసుకోవట్లేదు, 3 అంటే ఎక్కువ తీసుకోవట్లేదు, సో 2 అంటే ఎక్కువ తీసుకోవట్లేదు, అంటే 4 అంటే ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి 4 తీసుకోవట్లేదు ఎక్కువ అంటే 2 పంపించుకుంటే సరిపోతుంది. అలా అని 1 కూడా పంపించవచ్చు. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రొసీజర్లో ఎప్పుడైతే ఒక థ్రెషోల్డ్ దగ్గర మనకి ఆగిపోతుంది, అంతకన్నా మనకి వెళ్ళే ట్రాఫిక్ లేదు, రోడ్ లేదు అనుకున్నప్పుడు, వే లేదు అనుకున్నప్పుడు విల్ బి రెడ్యూసింగ్ ద నెంబర్. 1కి రెడ్యూస్ చేసుకుంటాము, లేకపోతే ఇంకా ఏం చేసుకుంటాము, 2కి రెడ్యూస్ చేసుకుంటాము. మన థ్రెషోల్డ్ వాల్యూ చెప్పేస్తుంది. 4 దగ్గర వెళ్ళట్లేదు అని చెప్పింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక 4 వెళ్ళట్లేదు అంటే 3 వెళ్తుందేమో అని ట్రై చేస్తాం. సో ఇన్ దాట్ వే ద స్లో స్టార్ట్ మెకానిజం విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్. సో మామూలుగా అయితే విత్ ఎక్నాలజ్మెంట్ కమ్స్ ఇన్, ఒక ఎక్నాలజ్మెంట్ వస్తే ఇటు నుంచి 2 వస్తాయి, ఇటు 2 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి. Right? In that way, that flow start is going to be increased. Okay, so 2 packets is the 4 packets. 3 packets is 6 packets. Exponential will be starting over the condition control. Okay, sir, మనం పెంచకుండా అక్కడ ఒక పాసిబిలిటీని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ అబౌట్ ద స్లో స్టార్ట్ మెకానిజం, రైట్? So that is how the thing will be happen. There is exponential growth, new conditions in the window growth. ఒకవేళ కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉందనుకోండి, ఓకే గ్రాడ్యువల్గా కాకుండా మరి స్వీప్గా వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమవుతాము, ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెంటనే ఏమవుతుంది, లీనియర్ ఫ్యాషన్ అంటే ఒక్కటి మాత్రమే డేటాని పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో కానీ మాక్సిమం థ్రెషోల్డ్ వాల్యూకి వెళ్ళిపోయాం అనుకోండి, సో నాట్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టింగ్ 1 or 2 కూడా వెళ్ళకపోతే ఏమవుతామంటే విల్ బి కంప్లీట్లీ కమింగ్ టు 0. సో లో లెవెల్లో మళ్ళీ యూ ఆర్ గోయింగ్ టు బి చేంజింగ్ ఫ్రమ్ ద లో లెవెల్ అప్ టు ద టాప్ లెవెల్, యూ ఆర్ గోయింగ్ టు బి చేంజింగ్ ద data packets, number of data packets that you want to send from the communicating node. Okay, so that is one of the mechanisms, slow start mechanism implemented by the TCP protocol in order to avoid the congestion. But slowly it is going to be increasing the data rate, but not abruptly. ఒకేసారి కాకుండా స్లోగా మెసేజ్ యొక్క డేటా ప్యాకెట్స్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది బేస్డ్ ఆన్ ద ఎక్నాలజ్మెంట్స్ ఇట్ ఈస్ బీన్ రిసీవ్డ్. ఓకేనండి, సో టైమ్ ఈజ్ అప్. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, ఎవ్రీబడి submit your assignments and do follow regularly with the classes.